अंदर की जय। सोया हुआ समाज शासक नहीं बन सकता है, टुकड़े में बैठा हुआ समाज हुक्मरान नहीं बन सकता है, और बांगने वाला हमेशा भिखारी होता है, राजा नहीं होता है। जब तक ये बात आपको समझ में नहीं आएगी। ఇక్కడ మరి అధ్యక్షులు సంజు గారు నాతో 4 సంవత్సరాలు నాతో కలిసి పనిచేసిండు. మిత్రులారా, ఒకటి గుర్తు పెట్టుకోండి, ఒక చిన్న కథ గుర్తుకొస్తుంది నాకు. ఒక వేటాడని ముసలి సింహం అంట ఒక చెట్టు కింద కూర్చున్నదంట. ఏంటిది? వేటాడని ముసలి సింహం ఒక చెట్టు కింద కూర్చుందంట. వచ్చే పోయేటోళ్ళని పిలిచి నాకు సాయం చేయండి అంటున్నాడట. ఆయన బంగారు ప్లేట్ లో బంగారు కమ్మి పెట్టుకొని, మీరు వస్తే నాకు సాయం చేస్తే ఈ బంగారు గాజు మీకు ఇస్తానుకున్నాడట. మనం కూడా పుసుకర నమ్ముకుని పోయి ఆ బంగారు కమ్మిని ఎత్తుకుదామనుకుంటే ఆ సింహం ఏం చేస్తాడంట, మనం రాగానే ఆ బంగారు కమ్మిని పక్కన పెట్టుకొని లటుక్కని మింగోసుకొని చంపేసుకుని తింటుండంట. ఎందుకంటే అన్నలారా, మృగం అనేది క్రూరమైన జంతువు. మనం కూడా పింఛన్లకో దళిత బంధుకో దేనికన్నా ఆశపడి కోనప్ప దగ్గర వేయమనుకున్నారా, మనల్ని కూడా ఏదో ఒక రోజు మింగేసుకొని చంపుతాడు. ఎందుకంటే ఈ కోనప్ప కూడా అత్యంత క్రూరమైన ముఖ్యం అన్న ఒక్కసారి గుర్తు పెట్టుకోండి. అర్థమవుతుంది కదా. ఇక ఈ గుండాయిపేటలో ఇదే ప్రాణహిత ప్రాజెక్టు ప్రతిసారి బహుజన సమాజ్ పార్టీ మాట్లాడుతుందంటే ఈ ప్రాణహిత ప్రాజెక్టు కట్టకుండా మమ్మల్ని మోసం చేసిండు. మిత్రులారా, ఈ ప్రాణహిత ప్రాజెక్టు కడితే కనుక రైతన్నలకు భాగ్యవంతులు అయ్యేటోళ్ళ కాదా? రైతన్నలు పంటలు పండించడంలో కాదా? మరి మనం పంటలు పండించడం అయితే ఈ అన్నదాన సత్రాన్ని మేము పోయేటోళ్ళమన్నా ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. మనం ప్రతిసారి ప్రాణిత ప్రాజెక్టు కోసం మాట్లాడుతూ ఉంటే ఆయనకు సిగ్గు అనిపించి అల్లోలా ఇంద్రకరణ్ రెడ్డి పట్టుకొచ్చింది ఇక్కడ హెలికాప్టర్లా. పట్టుకొచ్చి ఏం చేసిందన్నారా, ఏదో ఇక్కడ బ్యారేజ్ కడతామని చెప్పేసి పెద్దగా మాట్లాడిండు. తీయటి పుల్లటి మాటలు చెప్పుకుంటూ డబ్బా మాటలు చెప్పుకుంటూ మళ్ళీ గుండాయిపేట ఈ విరుద్ధండి ప్రజల చెవులలో పువ్వులు పెట్టే పరిస్థితి తీసుకొచ్చిందన్నారా. ఇది కూడా మోసం, ఇది కూడా మోసం. గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఈ నియోజకవర్గంలో రైతన్నలకు గత 8 సంవత్సరాల నుండి ఒక్క చుక్క కూడా నీళ్ళు ఇచ్చిన పాపాలు లేదు మిత్రులారా. ఇదిగో మిత్రులారా, ప్రాణహిత ప్రాజెక్టు కట్టలేదు, జగన్నాథ్పూర్ ప్రాజెక్టు కట్టలేదు, అదే విధంగా ఆడా ప్రాజెక్టు నీళ్లు మనకు రాలేదు అన్నలారా. జగన్నాథ్పూర్ ప్రాజెక్టు జగంలో కలిపిండు, ప్రాణహిత ప్రాజెక్టు పాత్ర పెట్టిండు, కొమరంభీం ప్రాజెక్టు కొల్లగొట్టి మన నోట్ల రైతన్నల నోట్ల మట్టి కొట్టినాయి. ఈ కోనేరు కోనప్ప గారిని ఇదే ప్రాణహిత ప్రాజెక్ట్ లో మనం జల సమాధి చేయాల వద్దన్నలారా. ఒక్కసారి ఆలోచించండి అన్న. ఏ నీళ్ళైతే కోనేరు కోనప్ప గారు మనకు ఇవ్వకుండా మన రైతులను మోసం చేసిండో, ఇదే కోనేరు కోనప్పని ఇదే ప్రాణహిత ప్రాజెక్టు లో మనం జల సమాధి చేయాలని లేదని ఒక్కసారి గుర్తుపెట్టుకోండి అన్న. ఖచ్చితంగా ఇది పేద వర్గాలకు జరుగుతున్న యుద్ధం, ధర్మానికి నీతికి జరుగుతున్న యుద్ధం. ఈ యుద్ధంలో పేద వర్గాలందరూ కూడా అన్నలారా ఏనుగు గుర్తుకు ఓటేనని చెప్పేస్తున్నా. ఒక మాట చెప్తానన్నా, ఇదే 2014 అన్నా ఇదే నీలి జెండాలు కప్పుకొని అన్నారా మనల్ని మోసం చేసిండు. ఒక మాట, ఈ తెలంగాణ రాష్ట్రంలో బహుజనవాదము కుంటు పడుతున్నప్పుడు, బహుజనవాదం లేనప్పుడు అన్నా మరో కాశీరామ్ లాగా బతికించుకుందామా వద్దా అన్నలారా. ఇలాంటి నాయకుడిని మనం కోల్పోతే అన్నలారా రాబోయే తరాలు మూగబోతాయి, రాబోయే తరాలు గులాబైతారు ఈ దేశంలో. అలాంటి నాయకులు మనం బతికించుకుందాం. మరి బతికించుకోవాలంటే ఏం చేయాలన్నా, వచ్చే ఎన్నికల్లో మీరందరూ కూడా ఏది గుర్తుకేసి మిత్రులారా, బహుజన రాజ్యాన్ని సాధించుకుందాం, పేదల రాజ్యాన్ని సాధించుకుందాం. ఈ ఆంధ్ర కోనేరు కోనప్పను తిరుపూర్ నియోజకవర్గంలో నుండి ఒక వరదలాగా, ఒక తుఫాన్ లాగా తరిమేసే వరకు అది కూడా ఎట్లయితుంది అన్న. ప్రవీణ్ సార్ ముఖ్యమంత్రి అని మనం మాట్లాడితే కాదు, మీ ఓటు అనే కదా మనం చూద్దాం. మన ఎన్నికలలో చూద్దామా? ఏనుగు గుర్తుకే ఆర్ఎస్ పవన్ కుమార్ గారి నాయకత్వం, ఆర్ఎస్ పవన్ గారి నాయకత్వం.